హాయ్ టు ఆల్. అందరూ ఒకేలా ఉంటే ఒకరు ఇంకొకరితో పోల్చగలరా? అది జరిగే పనేనా? మనిషికి రంగులో, రూపంలో ఎలా తేడా ఉంటుందో అలానే వారి వారి పనుల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. అందరి ఆలోచనలు ఒకేలా ఉంటే అయ్యో! ఈ ప్రపంచం ఏమైపోగలదు? మనుషులే కాదు, వారు చేసే పనుల్లో కూడా వేరువేరుగా ఉంటాయి. అందరికీ అంత తేలిగ్గా గెలుపు అనేది వరిస్తే దాని విలువ తెలియదుగా. మన ఆలోచనలతో పాటు పరిగెడితే గెలుపు సాధ్యమవుతుందా? నా అనే స్వార్థం నాకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నేను నిలబెడితేనే కదా నా వారిని కూడా నిలబెట్టగలుగుతాను. నువ్వు ఏ పనికి పనికిరావు అంటే నిన్ను తీసి పారేస్తే, నువ్వు ఆ ఆలోచనల్లోనే ఉండిపోతే గెలుపు నీది కాదుగా. ఆ మాటలనే ఓ మార్గంగా ఎంచుకొని నీకు ఏ పని చేతనవునో ఆ పనిలో నువ్వు ముందుకు నడిస్తే గెలుపు అనేది ఏదో ఒకరోజు నీ తలుపు తట్టక మానదుగా. దేవుడు ప్రతి మనిషికి ఓ టాలెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు. ఇది కన్ఫర్మ్. మట్టిలో మాణిక్యంలాగా మనలో ఉన్న టాలెంట్ని వెతికి మరీ బయటకు తీయగలిగితే ఎందుకు రాదండి సక్సెస్ మనకి? ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులనే గెలుపు వరిస్తుంది అనేది తప్పు. గెలుపు కోసం ఎదురు చూడకుండా మన ప్రయత్నం మనం చేయగలిగితే ఏదో ఒకరోజు మనదే విజయం. మనల్ని మనం నమ్మడం మొదలు పెడదాం. నేను కూడా అంతే అండి. నాకే తెలియదు నేను ఇంత బాగా కుకింగ్ చేయగలనని. మా ఇంట్లో మా వారు, పిల్లలు వావ్ బాగుంది మమ్మీ అంటుంటే నాకే అనిపించింది, ఓహో ఇది నా టాలెంట్ అనుకుంటా అనుకుని మొదటి అడుగు వేసా. యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ పెట్టడం మొదలుపెట్టా. కుకింగ్ వీడియోస్ నచ్చితే కనుక ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.